సినిమా తోపుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చేసిండు, సెకండ్ హాఫ్ చూడాలంతే. సూపర్ ఉంది బ్రో, 1000 క్రోర్స్ పక్క. సూపర్ ఐరన్ మ్యాన్ కల్కి కల్కి సినిమాటిక్ యూనివర్స్, కల్కి సినిమాటిక్ యూనివర్స్ వేరే లెవెల్. ఈజీగా 300 250 వస్తాను. గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ కోసమే కదన్నా అసలు. ఆ గ్రాఫిక్స్ చూసి వేరే పర్సన్ లేదు. ఆదిపురుష్ కి అమ్మ మొగుడు, ఆదిపురుష్ అంతే. క్లైమాక్స్ లో వేరే లెవెల్. ఆ క్లైమాక్స్ కోసం ఎన్నిసార్లు వేరే తప్పలేదు. కమల్ హాసన్ నెక్స్ట్ ఉంది. ప్రజెంట్ ఏం లేదా ఉన్న వరకు అయితే మొత్తం అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మొత్తం. క్లైమాక్స్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ లో ఒక మాటలు చెప్పాలంటే ఇంతవరకు చూస్తున్నాం ఇండియన్ సినిమాలో ఇంతమంది క్లైమాక్స్ ఏం చూస్తున్నారు. ప్రజెంట్ అంటే వేరే అందరినీ లేపినాడు అసలు. తప్పలేదు, గుడి కట్టినా తప్పలేదు. సూపర్ క్లైమాక్స్ సూపర్. క్రియేటివ్ వర్షన్ కొత్తగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాహుబలి రికార్డ్స్ కొట్టేస్తాను. ఎక్స్ట్రాడినరీ మూవీ అన్న, ఎక్స్ట్రాడినరీ. క్రియేటివ్ వర్షన్ కొత్తగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాహుబలి రికార్డ్స్ కొట్టేస్తాను. ఎక్స్ట్రాడినరీ మూవీ అన్న, ఎక్స్ట్రాడినరీ. తప్పలేదు, గుడి కట్టినా తప్పలేదు. సూపర్ క్లైమాక్స్ సూపర్. అంటే మనం నార్మల్గా మన ప్రభాస్ గారు ఫైనల్ చేశారు కదా, ఏదో ఉంటుందిలే అని వచ్చాను. 3D టికెట్ దొరికింది నాకు. మామూలుగా ఆనందం సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటో చెప్పనా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కొట్టాడన్న ఆయన సంతోష్ గారు, చాలా అదర్ కొట్టేశారు. అలాగే ఈ సినిమాలో రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అనుదీప్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకా బెస్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్ అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు చూడలే మనం. అంటే ఏ సినిమాలో అంత మీరు సలార్లో చూశారు, సలార్లో ఆయన కొన్ని ఎరగేస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఫైట్స్ బాగా ఎరగదీశాడు. బుజ్జితో కామెడీ సీన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి. చాలా బాగుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ అందరిది చాలా బాగుంది. టోటల్ గా ఈ సినిమా సూపర్ సూపర్ వేరే లెవెల్ ఉంది బ్రో. సినిమా మెంటల్ కోరంటే ఉంది బ్రో. సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్, అన్నానికి పగులుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్
విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్ ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఒక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా 500 కాదు భయ్యా 5000 పెట్టే తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఒక్కొక్క సీన్ లో గూప్స్ బంప్స్ వస్తున్నాయి. 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్తారు కొంతమంది ఏమవుతారు ఇంకో సినిమా బాగాలేదు అది అనుకో అన్నా చెప్తున్నా అన్న మామూలుగా లేదు. ఒక్కటే మాట ఒకటే లాస్ట్ మాట, మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్. వేరే లెవెల్ అన్నా. ప్రభాస్ సినిమా మాత్రం ఇచ్చి పడేసి తుమ్ము లేపేసి లవ్ యూ బొజ్జా. పర్లేదులే. డివేట్ అవ్వకుండా మనకి ముందే సైన్స్ ఫిక్షన్ అని. సో ఇటువంటి మన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాం. సైన్స్ ఫిక్షన్ అంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎలిమెంట్స్ కానీ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఇక్కడ మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకోవడం, మహాభారతం రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. సినిమా ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసిన తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్ లో పెట్టేది. ప్రాపర్ గా సింక్ చేసేది. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీని కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగాశ్విన్ లేకపోతే కల్కి లేనే లేదు. ముందు నాగాశ్విన్కి ఎంత పొగినా తక్కువ నాగాశ్విన్. ఆ తర్వాత ఇంకెవరిని పొడాలన్నా సరే ఫస్ట్ నాగాశ్విన్ పొడినది పొడాలి. చాలా తక్కువ లేదు అంటే చెప్తా మీకు. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంటున్నా. సో ఇంట్రొడక్షన్ అన్నప్పుడు అసలు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్టోరీ వైజ్ గా వెళ్తుంటే ప్రభాస్ అంటే కొన్ని సీన్లో ప్రభాస్ కనిపించడు. అంటే స్టోరీ డీవియేట్ అవుతుంది. మీకు కంప్లీట్ గా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేయలేడు. సో ఏంటంటే తక్కువ క్యారెక్టర్ ఉంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. 3 hours లో ప్రభాస్ తక్కువ క్యారెక్టర్ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే ఎంతో ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇంకా ఎన్ని ఉన్నాయని, ఎంత పెద్ద స్టోరీ ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో కంప్లీట్ స్క్రీన్ ప్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ క్లైమాక్స్ అనేది ఒక కంప్లీట్ ట్విస్ట్. ఆ స్పాయిలర్ అనేది ఎవ్వరు ఎక్కడ ఇవ్వకపోతే కనుక చాలా మంచిది. షుగర్ స్పాయిలర్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చినా మీరు టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ స్పాయిలర్ లేకుండా చూసిన ఎంగేజ్మెంట్ ఏదైతే అంటే మనకి ఊపే వస్తుందో అది వేరే లెవెల్ ఉంటుంది. స్పాయిలర్స్ అనేది ఎక్కడ రివీల్ చేయకండి. వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా. మెంటల్ కోరంటే ఉంది బ్రో సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్డు అన్నానికి పగులుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆ ఎలివేషన్స్ ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు. తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్ ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఒక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా 500 కాదు భయ్యా 5000 పెట్టే తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఒక్కొక్క సీన్ లో గూప్స్ బంప్స్ వస్తున్నాయి. 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్తారు కొంతమంది ఏమవుతారు ఇంకో సినిమా బాగాలేదు అది అనుకో అన్నా చెప్తున్నా అన్న మామూలుగా లేదు. ఒక్కటే మాట ఒకటే లాస్ట్ మాట, మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్. వేరే లెవెల్ అన్నా. ప్రభాస్ సినిమా మాత్రం ఇచ్చి పడేసి తుమ్ము లేపేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ఆ కల్కి అంటే రాజశేఖర్ కల్కి కాదు, కల్కి 2898 మన ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది. మూవీ గురించి చెప్పాలంటే సీరియస్ గా చెప్తాను, జెన్యూన్ గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో
ఈ లెవెల్లో ఫైట్ చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఓకే, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్లో తెలిసిందేదే, ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్గా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్ లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే అయ్యా డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఓకే చూపించినారు అనమాట. ఇక్కడ రెబల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకొంచెం మనకు ఇంకా చూపించినట్టే బాగా ఉండేదని మనకు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ పెంచింటే బాగుండేది. అక్కడక్కడ స్లో పేస్ నరేషన్, ఈ సీన్ అవసరం లేకుండా బెటర్ సీన్ పెట్టింటే బాగుండేది కదా. ఇలా చిన్న చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. ఏ మూవీ మనం ఎత్తుకున్నా ఖచ్చితంగా మైనర్ ఫ్లాస్ ఉంటాయి అనమాట. బట్ మనకు ఆ మైనర్ ఫ్లాస్ కాదు, మనకు ఓవరాల్ గా వచ్చిండే ఫీల్ కావచ్చు, మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది కావచ్చు. సో 3 hours మూవీలో నేనైతే మోర్ దాన్ 2.5 hours ఎంజాయ్ చేస్తాను. సో మంచి మూవీ. యా.